ఐపీఎల్లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్పై పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా, పంజాబ్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అరంగేట్రం ఆటగాడు కూపర్ కల్నోల్ని 44 బంతుల్లో 5 ఫోర్లు 5 సిక్స్లు బాది 44 పరుగులు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ను గెలిపించాడు. తొలుత సునాయాసంగా గెలుస్తుందనుకున్న పంజాబ్ ఓ దశలో తడబడింది. 8 పరుగుల వ్యవధిలో 4 కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. ఈ దశలో కల్నోలి సమయంతో ఆడి పంజాబ్ను విజయ తీరాలకు చేర్చాడు. అతనికి జేవియర్ బాల్టిలెట్ సహకరించాడు. పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రభ్ సిమ్రాన్ 37 పరుగులు ఓ మోస్తరు స్కోర్ చేయగా, శ్రేయస్ అయ్యర్ 18, ప్రియాన్స్ ఆర్య 7, నేహల్ వదేరా 3, శశాంక్ సింగ్ 4, స్టోయినిస్ 0, జెన్సన్ 9 పరుగులు చేసి నిరాశపరిచారు. గుజరాత్ బౌలర్లో ప్రసిద్ధి కృష్ణ అద్భుతమైన స్పెల్తో 3 వికెట్లు తీసి పంజాబ్ బ్యాటర్స్ను ఒత్తిడికి గురిచేశాడు. రషీద్ ఖాన్ 1 వికెట్లు పర్వాలేదనిపించి మిగతా బౌలర్లో రబాడా, అశోక్ శర్మ, వాషింగ్టన్ సుందర్ తలా వికెట్ తీశారు. అంతకుముందు గుజరాత్ సైతం ఓ దశలో భారీ స్కోర్ చేసేలా కనిపించినప్పటికీ పంజాబ్ బౌలర్లు ఒక్కసారిగా పుంజుకోవడంతో నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. విజయ్ కుమార్ వైస్ 3 వికెట్లు, యజ్వేంద్ర చహల్ 2, మార్కో జెన్సన్ 1 వికెట్ అద్భుతమైన బౌలింగ్ చేసి గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఒక్క హర్షదీప్ సింగ్ మినహా పంజాబ్ బౌలర్ అందరూ అద్భుతంగా బౌలింగ్ చేశారు. గుజరాత్ ఇన్నింగ్స్లో శుభన్ గిల్ 27 బంతుల్లో 6 ఫోర్లు కొట్టి 39 పరుగులు, జాస్ బట్లర్ 33 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్లతో 35 పరుగులు, గెన్ ఫిలిప్స్ 17 బంతుల్లో 2 ఫోర్లతో 25 పరుగులు ఓ మోస్తరు స్కోర్ చేయగా, సాయి సుదర్శన్ 13 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 18 పరుగులు, షారుఖ్ ఖాన్ 4 తక్కువ స్కోర్కే అవుట్ అయ్యారు. రాహుల్ తెవేతియా 11, రషీద్ ఖాన్ 0 అజేయంగా నిలిచారు.